నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను శృతి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా విశాఖలో ప్రత్యేక పూజలు. 11 రోజుల పాటు యాగాలు కొనసాగుతాయన్న పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి. నెల్లూరు జిల్లా తలంపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ డ్రైవర్, 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు. కర్నూలు జిల్లా కంధనతి అంగన్వాడీ సెంటర్లో ప్రమాదం. మధ్యాహ్న భోజనం తయారు చేస్తుండగా ఎగిసిన మంటలు, చిన్నారులకు గాయాలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆరగూడెంలో దారుణం. గొడ్డలితో భార్యను హతమార్చిన దుండగుడు. విజయనగర్ కాలనీ TMRIA స్కూల్స్ ఆధ్వర్యంలో ఆసిఫ్ నగర్ బ్రాంచ్ విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ సల్మాన్ అమీన్, ప్రిన్సిపల్ సయ్యద్ అజుద్దీన్ పాల్గొన్నారు. आज यहाँ पे रेसिडेंशियल स्कूल विजयनगर कॉलोनी में बहुत अच्छा प्रोग्राम प्रिंसिपल सर ऑर्गेनाइज करे हैं, जहाँ पे आसिफ नगर ब्रांच विजयनगर कॉलोनी, जहाँ पे फर्स्ट बैच 10th क्लास के लिए एग्ज़ाम्स के लिए अपीयर हो रहे हैं। बहुत तैयारी है बच्चों की और मैं बहुत ऑल द बेस्ट बोल रही हूँ ये बच्चों को। इंशाल्लाह ज़रूर कामयाब होंगे ये बच्चे 10th क्लास के एग्ज़ाम में। यहाँ पे प्रोग्राम में स्टेशनरी डिस्ट्रीब्यूशन भी था, बहुत अच्छा किट दिए बच्चों को हुकूमत के तरफ से, ये बहुत अच्छा स्टेप है। और यहाँ पे जो है एडमिशन्स के लिए भी बहुत कोशिश हो रही है एरिया में। यहाँ पे बहुत कोशिश कर रहे कि ज़्यादा से ज़्यादा बच्चों को लेके आए यहाँ पे एडमिशन के लिए। और बहुत ही अच्छा इंतज़ाम है यहाँ पे हुकूमत की तरफ से। फ्री एजुकेशन है, फ्री यूनिफॉर्म डिस्ट्रीब्यूशन है यहाँ पे। हम लोग यहाँ पे बहुत बार आए प्रोग्राम्स में और हिस्सा लिए यहाँ पे। और जो प्रिंसिपल साहब यहाँ के हैं उन्होंने यहाँ पे बहुत अच्छा मैनेज कर रहे और एडमिशन्स के लिए भी बहुत कोशिश हो रही है यहाँ पे। मैं आप लोग से गुजारिश कर रही हूँ, आप लोग ज़्यादा से ज़्यादा सामने आइए एडमिशन के लिए। यहाँ पे बहुत अच्छी पढ़ाई है, बहुत ट्रेंड लेक्चरर्स है, BEd टीचर्स है और मैनेजमेंट बहुत अच्छा है। फ्री खाना है बच्चों के लिए और ड्रेसेस, स्टेशनरी सब आप लोग को मिल जाएंगी फ्री में। ये साल क्या है इंटरमीडिएट्स फर्स्ट ईयर कॉलेजेस भी डाल रहे, तो आप लोग उसमें भी क्या है एडमिशन दिलाइए अपने बच्चों को। नीट CA CPT की फ्री कोचिंग भी मिल रही नीट की बच्चों को, तो ये हुकूमत की तरफ से बहुत अच्छा स्टेप है। आप लोग ज़्यादा से ज़्यादा फ़ायदा उठाइए और मैं ये बच्चों को एक बार फिर से मुबारकबाद देती हूँ और इंशाल्लाह ज़रूर कामयाब होंगे इन लोग 10th क्लास में। ये 4th बैच है यहाँ पे। కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆరగూడెంలో దారుణం చోటు చేసుకుంది. వివాహేతర సంబంధాల నేపథ్యంలో సంతోష్ అనే వ్యక్తి గొడ్డలితో భార్య లక్ష్మిని హతమార్చిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడు పరారీలో ఉన్నట్లు స్థానిక ఎస్ఐ తెలిపారు. చెప్పమ్మా సార్కి ఏమైనా చెప్పి ఏమైందమ్మా ఏం చదువుతున్నావు? రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని 22 గ్రామాల్లో పర్యటించి ప్రజలకు కరోనా వైరస్ పై పర్యటించి అవగాహన కల్పిస్తున్నారు.
ఈ మేరకు 2 గ్రామాల్లో గల్ఫ్ నుండి స్వగ్రామాలకు చేరుకున్న 2 వ్యక్తుల నుండి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే హెల్ప్ లైన్ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ సంజీవ్ రెడ్డి, ఎస్ఐ లక్ష్మారెడ్డి, ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ విజయ్, ఎంపీడీఓ వెంకట్రామరెడ్డి, ఆర్ఐ రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చి 3 months కరెక్ట్ అయింది. 10 days కూడా ఇంట్లోకి బయటకు వెళ్ళాలి. పిల్లలు బయట చదువుకుంటున్నట్టు ఇంట్లో మీరు ఒక రూమ్లో ఉండండి. మీ వస్తువులు జాగ్రత్త పెట్టుకోండి. అంత భయానకంగా ఉంటుంది. చూసి జాగ్రత్తలు తీసుకొని ఏమన్నా అవసరం పడితే హెల్ప్ లైన్కు ఫోన్ చేసి తీసుకోండి. ఎక్కడ మా ఆశీర్వాద్ కానీ వీఆర్ఓ కానీ ఎవరు ఫోన్ చేసినా సరిపోతుంది. పంచాయత్ సెక్రటరీ కానీ మేము ఎటు వెళ్ళినా మాస్క్ కంపల్సరీ అప్పుడు లోకల్ వాళ్ళే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. చెప్తున్నాం ఏం లేదు. అవన్నీ కారు అందులో ఎవరు వచ్చారు తీసుకొచ్చిన ఎవరు అవన్నీ ఆయనకి అవన్నీ చూసుకో. వాళ్ళకి ఏమన్నా దగ్గు కానీ వస్తుందా? ఎందుకంటే గౌరవ కలెక్టర్ గారి కలెక్టర్ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము మండల్ లెవెల్ కమిటీ మెంబర్స్ని నేను ఎంపీడీఓ సార్ గారు, ఎంఆర్ఓ సార్ గారు, ఎస్ఐ సార్ గారు, నేను డాక్టర్ సంజీవ్ రెడ్డి, నేను మెడికల్ ఆఫీసర్ని ఈ మండల్ లెవెల్ కమిటీ మెంబర్స్ని ఈరోజు మొర్రాయిపల్లె గ్రామంలోని వేరే ఫారెన్ నుంచి దుబాయ్ నుంచి వచ్చిన ఒక ట్రావెలర్ని మేము సందర్శించడం జరిగింది. ఆయనకు కోవిడ్-19 డిసీజ్కి సంబంధించిన లక్షణాలు అయితే ఏం లేవు. ఆయనకి స్ట్రిక్ట్గా మేము ఇంట్లోనే ఉండి హోమ్ ఐసోలేషన్లో ఉండమని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. సో ఆయన ఎక్కడికి బయటకు పోకుండా వేరే ఇంట్లో వాళ్ళతో ఏం కాంటాక్ట్స్ ఏం లేకుండా వేరే మొత్తానికి బయటికి రాకుండా వేరే వాళ్ళతో షేక్ హ్యాండ్ కానీ టచ్ కానీ చేయకుండా ఎవరికైనా మాట్లాడినా కానీ కొంచెం మినిమం ఒక 2 మీటర్ల డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మాట్లాడడం కానీ, తుమ్మినప్పుడు దగ్గినప్పుడు రుమాలు కట్టుకోమని, ఎప్పటికప్పుడు ఏమన్నా మాస్క్ కానీ లేదంటే కర్చీఫ్ కానీ టవల్ కానీ ఎప్పటికీ కట్టుకొని ఉండమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. ప్రపంచవ్యాప్తంగా ఆందోళన చెందుతున్న అంశం ప్రజెంట్ కరోనా వైరస్ గురించి ఈరోజు గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు మరియు జిల్లా అధికారులందరూ కూడా ఆయా మండలాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఆ వీడియో కాన్ఫరెన్స్లో కూడా వివిధ అంశాలపైన చర్చించడం జరిగింది. ముఖ్యంగా ఏం చెప్పేదంటే మన దేశంలో ప్రజెంట్ బయట దేశం నుంచి వచ్చే వాళ్ళతోనే మన దేశానికి ముప్పు ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న ప్రజలందరూ కూడా బయట నుంచి దేశాల నుంచి ఎవరెవరు వస్తున్నారు వాళ్ళ ఇన్ఫర్మేషన్ కూడా ప్రతి ఒక్కరు కూడా మండల లెవెల్ అధికారులకు అందించాలి. అదేవిధంగా బయట నుంచి వచ్చిన దేశాల వాళ్ళకి చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈ 14 రోజులు అనేది చాలా ముఖ్యమైనది. 14 రోజులు కూడా ఎవరు బయటికి వెళ్లకుండా హోమ్ ఐసోలేషన్ అంటే హోమ్లోనే కాకుండా వాళ్ళ ఇతర కుటుంబ సభ్యులతో కూడా సపరేట్గా ఉండాలి. వాళ్ళ వస్తువులు కానీ ఏది కానీ సపరేట్గా వాడుకోవాలి. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తేనే మన దేశంలో కరోనా వైరస్ బారి నుంచి మనం రక్షించుకోగలుగుతున్నాం. ప్రజెంట్ మనకు సిచ్యువేషన్ అంతగానో భయానక కలిగించకపోయినా కూడా 2 వారాల ముందు మనకు స్పెయిన్ కానీ ఇటలీ కానీ కొన్ని యూరోప్ కంట్రీలో ప్రశాంతమైన ఉండే వాతావరణం ఒక 2 వారాల్లోనే మొత్తం మార్పు రావడం జరిగింది. గల్ఫ్ నుండి వచ్చిన వారిపైన ప్రత్యేక నిఘా దీనిపైన చేసుకొని గ్రామ స్థాయిలో విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ, ఆశా వర్కరు లేదా ఏఎన్ఎం మరియు విలేజ్ లెవెల్ పోలీస్ ఆఫీసర్ ఈ 4గురితో గ్రామ కమిటీ ఉంటుంది. ఈ గ్రామ కమిటీ వారికి కూడా ఏంటంటే బయట నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరు ఉన్నా కూడా వెంటనే మాకు మండల కమిటీకి సమాచారం ఇవ్వాలని కోరుతున్నాము. వాళ్ళు తెలిపిన ప్రకారం మేము ఇప్పుడు మొర్రాయిపల్లి పిట్ల రామచంద్రం 4 రోజుల కింద గల్ఫ్ నుండి వచ్చాడు. ప్రస్తుతం అయితే ఈయన మన మెడికల్ ఆఫీసర్ గారు కూడా పరీక్షించారు. అతనికి ఈ వైరస్కు సంబంధించింది ఎలాంటిది లక్షణాలు ఏం బయటపడలేదు.
అయినా కూడా మేము జాగ్రత్తగా ఉండి గృహాన్ని దాటి బయటకు రావద్దు అని చెప్పి కోరుకున్నాము. జోగులాంబ గద్వాల జిల్లా శాంతినగర్ గ్రామంలో శ్రీపాదని అంజీ దంపతులు గత 18 సంవత్సరాలుగా పాదయాత్ర ద్వారా శ్రీశైలం వెళ్లే కర్ణాటక భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. చిన్న హోటల్తో బ్రతుకు జీవనాన్ని కొనసాగిస్తున్న అంజీ ఏదైనా సేవా కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో గురుదత్త సేవా సమితి ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారు. శాంతినగర్ గ్రామంలో శ్రీశైలం పాదయాత్ర భక్తులకు దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహంతో ఇప్పటి వరకు 18 సంవత్సరాలు దాటి 19 సంవత్సరాల దగ్గర ఈ కార్యక్రమం జరగబడుతుంది. మేము మొదట ప్రోగ్రాం చేసినప్పుడు ఒక ఆటో మాత్రం 2 ఆటోలు మాత్రమే వచ్చేటివి. ఇప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహంతో మొత్తం 500 మంది 600 మంది మిగతా భక్తులన్నీ 1000 మంది భక్తులతో ఈ యొక్క కార్యక్రమం అన్నపూర్ణ కార్యక్రమం జరపబడుతుంది. దీనికి కర్త కర్మ దత్తాత్రేయ స్వామి. ఇక్కడ అంజీ అంటే గురుదత్త అంజీ నేను నిమిత్త మాత్రమే, కానీ ఆ దత్తప్రభు యొక్క అనుగ్రహంతో మాకు ఈ యొక్క సేవ ఆ దత్తప్రభు కల్పించినందుకు నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. ఇంకోటి నాకు ఆస్తులు అంతస్తులు కంటే ఈ యొక్క సేవ దత్తస్వామి నాకు కల్పించిన ఈ సేవ నా ప్రాణం, నా పొందిన ప్రాణం ఉండగా నా ప్రాణం పోయేంత వరకు నేను ఈ యొక్క సేవా కార్యక్రమాలు చేసుకుంటూ దత్తప్రభు యొక్క పాదాల చింత నా యొక్క. మెదక్ జిల్లా టెక్మహల్ మండలం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లు సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు మండల ఎంపీపీ చింత స్వప్న, జెడ్పీటీసీ సర్వాణి సరోజ మరియు కాంగ్రెస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నిమ్మ రమేష్ మాట్లాడుతూ 47-79 జీవోను రద్దు చేసి ఫీల్డ్ అసిస్టెంట్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. గత 14 సంవత్సరాల నుండి మరి గ్రామాల్లో రైతులకు సంబంధించిన విషయం కానీ పారిశుద్ధ్యాలకు సంబంధించిన విషయాల్లో కానీ ఫీల్డ్ అసిస్టెంట్ల వ్యవస్థను తీసుకురావాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వము 14 సంవత్సరాల కింద ఫీల్డ్ అసిస్టెంట్ నియమించి గ్రామాల్లో పచ్చదనం, పరిశుభ్రత, కూలీలకు పని కల్పించాలనే విధానంతో మరి ప్రవేశపెడితే దాని 14 సంవత్సరాలు నిర్విరామంగా ఫీల్డ్ అసిస్టెంట్లు దాన్ని కొనసాగిస్తూ వస్తూ ఈరోజు గ్రామంలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే కేవలం ఫీల్డ్ అసిస్టెంట్ల ద్వారానే చెప్పవచ్చు. మరి ఈరోజు నిర్దాక్షిణ్యంగా మరి వాళ్ళను తీసేస్తున్నట్టు, సస్పెండ్ చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీ చేయడము మరి ఎంతవరకు సమంజసం? ఈ వ్యవస్థను నమ్ముకొని 14 సంవత్సరాల నుంచి వాళ్ళు అహర్నిశలు పబ్లిక్లో పనిచేస్తూ ప్రజలకు సన్నిహితమై మరి అభివృద్ధి కార్యక్రమంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి ఫీల్డ్ అసిస్టెంట్లను అర్ధాంతరంగా తొలగించి ఈరోజు వాళ్ళ కుటుంబాలను రోడ్లో పడేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళకు ఎవరు దిక్కు, వాళ్ళకి ఎవరు మొక్కు? కనీసం నోటీసులు ఇచ్చి ఎందుకు తీసేస్తున్నావు కారణాలు చెప్పాలి. మరి ఈ విషయం మీకు తెలియదా? ఎన్నికల ముందేమో ఫీల్డ్ అసిస్టెంట్ అభివృద్ధి బాగా జరుగుతున్నది. ఏ కార్యక్రమం తీసుకున్న గ్రామాల్లో కలెక్టర్ రాని, ఏ ఆఫీసర్ రాని ఫీల్డ్ అసిస్టెంట్ ముందు పిలుస్తారు. ఏదున్న ఆఫీసర్లన్నీ వదిలేసి మరి ఫీల్డ్ అసిస్టెంట్గా చివాట్లు పెట్టుకుంటూ వారి మీదనే బాధ్యతలు ఎక్కువ మోపి ఏది జరిగినా వాళ్ళ మీదే చర్యలు తీసుకుంటారు. మరి అలాంటి వాళ్ళను మరి అహర్నిశలు కృషి చేస్తున్నటువంటి వాళ్ళను మరి ఈరోజు అర్ధాంతరంగా తీసేసి రోడ్డున వరేస్తే వారి పరిస్థితి ఏమది, వారి దిక్కేమది? మేము ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలుపుతున్నాం. వెంటనే బేషరతుగా వాళ్ళను విధుల్లోకి తీసుకోవాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఫీల్డ్ అసిస్టెంట్ల ఐక్యత, ఫీల్డ్ అసిస్టెంట్ల ఐక్యత, ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి, ప్రభుత్వం ఉండి వైఖరి, ఫీల్డ్ అసిస్టెంట్ల ఐక్యత. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. ప్రపంచాన్ని గడగడ వణికిస్తున్న కరోనా వ్యాధి భయంతో రాజన్నను దర్శించుకోవడానికి భక్తులు జంకుతున్నారు. ఈ మేరకు ఆలయానికి వచ్చే భక్తులకు హోంగార్డులు థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పరీక్ష చేసిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కరోనా వైరస్ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలకు జిల్లా కలెక్టర్ గారి హెచ్చరికలు జాగ్రత్తలు పాటించాలి. కరోనా వైరస్ తల్లి కొరగా
కరోనా వైరస్ వ్యాధి లక్షణాలు జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. కరోనా వైరస్ కరోనా ఎఫెక్ట్ మీకు ఏమన్నా భయం ఉందా మేడం? ఎందుకంటే భయపడాలంటే ఆ పరమేశ్వరుడు ఉన్నాడు. ఓం నమ శివాయ అన్న పంచాక్షరి మంత్రం జపించుకుంటా మనం దేవుడి మీద భారం వేసుకుంటే అంతా ఆయనే చూస్తాం. జగిత్యాల జిల్లాలో మేమున్నాము స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో కొడిమ్యాల మండలం సంద్రాలపల్లి కేజీబీవీ పాఠశాల విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సంస్థ గౌరవ అధ్యక్షులు ఆరెటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ సాధించి పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ఇక్కడ మనకు ఒక మంచి అవకాశం సంద్రాలపల్లిలో గురుకుల పాఠశాల కస్తూర్బా గురుకుల విద్యాలయం పెట్టడం. మేడం వాళ్ళు డే నైట్ ఉంటున్నారు. వేరే స్కూల్లో ఎక్కడ కూడా మా రెగ్యులర్ స్కూళ్ళలో రాత్రి బళ్ళలో ఎవరు ఉండరు వాళ్ళు. కానీ ఇక్కడ ఏ సౌకర్యం లేకున్నా వాళ్ళు రాత్రి బళ్ళు మన ఇంటి పిల్లల కంటే మనకంటే కూడా బాగా చూసుకొని పిల్లలకు మంచి చదువు నేర్పినారు. అన్ని రకాల ట్రైనింగ్స్ ఇచ్చినారు, అన్ని యాక్టివిటీస్ చేసినారు. పొద్దున గుడికి పోయి మొక్కి వచ్చినారు. కానీ వాటికంటే ముఖ్యం తల్లిదండ్రుల ఆశీర్వాదం. పిల్లలు అంతేనా? కనిపించే దేవుళ్ళు, కనిపించిన దేవుళ్ళు అంతా వాళ్ళే. మరి వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని మనం సక్సెస్ కావాలి. లైఫ్లో ఎక్కడ కూడా నెగటివ్ థాట్ రానియకండి. ఎన్ని కష్టాలు వచ్చినా ఏమి కాదు, అన్నీ మనం సాధించగలుగుతాం. అంటే ఎప్పుడు సాధించగలుగుతాం? మన నమ్మకం ఉంటే. అయ్యో పరీక్షలు ఎట్లయితాయో, మంచి రోజుకు ఆడుతుందో, పాస్ అవుతానో కాదు, వాళ్ళతో పోటీగా నాకని మనకు వస్తాయో రావు అంటే భయం 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 అట్లే ఉంటుంది. కానీ అదే మనం ఖచ్చితంగా పాస్ అవుతాం, మంచి మార్కులు సాధిస్తాం, 10 GPA సాధిస్తాం. 10th చదువు, ఇంటర్ డిగ్రీ కూడా బాగా చదువుతాం. మాకు చదువు చెప్తున్నా మేడంలకి, మా పేరెంట్స్కి అందరికీ మంచి పేరు తెస్తాం అని నమ్మకం మీకు ఉందా? మన వీళ్ళందరూ అడిగితే 10 GPA తెస్తానంటే 100% మార్కులు, 10 GPA తెస్తామని వీళ్ళందరూ ఉన్నారు పిల్లలు. నేను వీళ్ళకి కూడా ఒక మాట ఇచ్చిన, ఒకవేళ 10 GPA గవర్నమెంట్ స్కూల్లో సాధిస్తే 5,000 రూపాయలు క్యాష్ ప్రైజ్, ఒక్కొక్కరికి 5,000. నేను ఒక అగ్రిమెంట్ చేసుకున్నాను, 10 GPA వస్తేనే నేను ఇవ్వాలి, రాకుంటే వాళ్ళు నాకు నాకు ₹1,00,000 అవుతుంది. 27 మందికి కావాలంటే 1,35,000 అవుతుంది. మీరు ఇచ్చిన అనుకోండి నాకు 1,30,000. ఇక మరి మాట అంటే ఒక ఛాలెంజ్ మీద ఉన్నాం కనుక నాకు ₹1,00,000 అయినా నేను ఇవ్వడానికి రెడీ ఉన్నా. కానీ సాధించాలి. ఇంతవరకు కొడిమేల గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఎక్కడ రాలే. బడి నడవబట్టి 2 సంవత్సరాలు అయింది. మన సెంటర్ కాదు, కొడిమేల మండలికి వెళ్ళి 10 GPA గవర్నమెంట్కి వెళ్ళి రాలే, ప్రైవేట్లో కూడా రాలే. ఇప్పుడు ప్రైవేట్లో 1000 ఫీజు పెడితే ఈ మాత్రం డిసిప్లిన్ పిల్లలు లేదు. తల్లిదండ్రులు అంటే గౌరవం లేదు, సార్లు అంటే గౌరవం లేదు, ఎక్కడ వాళ్ళకి ఏది లేదు. కానీ ఇక్కడ ఎంత మంచి ఉన్నది పిల్లల్ని చూస్తామంటే. మా టీచర్లు, నేను కూడా ఒక స్కూల్ హెడ్ మాస్టర్నే, ఆయన తెలుసు, తాంగాలు కూడా చేసేసుకుని నేను. మా ఇంట్లో మా పిల్లల కోసం మేము ఇంత టైం ఏమమ్మా, పొద్దుగా లేచి వస్తే ఎప్పుడో రాత్రికి పోతాం. మేము భయపడి పడుకుంటే వాళ్ళు లేవకుండే మళ్ళీ బస్సు ఎక్కుతాం. కానీ మా వాళ్ళు ఇక్కడ డే అయినట్టు ఇక్కడ నుండి మీకోసం, మీ పిల్లల కోసం చేసినారు కనుక మీరు తీసుకునే రుణం ఒక్కటే, మంచి GPA సాధించి మన బడికి పేరు రావాలి. తెస్తారు కదా? ఏ మాత్రం భయపడకండి. మనలో మీ అంత యాక్టివ్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు. అక్కడ పోయినాక కూడా మీరు దేనికి భయపడకండి. ఒక పేపర్ అయిపోయింది. మంచిర్యాల జిల్లా బోయపల్లి సేవాజ్యోతి శరణాలయంలో తాండూరు తహసీల్దార్ కవిత పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ శరణాలయానికి 50 కిలోల బియ్యం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ శరణాలయానికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఇక్కడికి వచ్చినాక కొంచెం సెట్ అయింది. మధుర జ్ఞాపకం పుణ్యభూమిలో తీపి జ్ఞాపకం భారతమ్మతో బ్రతుకు జ్ఞాపకం బాధ్యతలో నా తల్లి తండ్రి జ్ఞాపకం సత్యమే సర్వము నిత్యమే ధర్మము పుట్టినరోజు మధుర జ్ఞాపకం పుణ్యభూమిలో తీపి జ్ఞాపకం ఉదయించే సూర్యునిది పగటి వెలుగు జ్ఞాపకం రాత్రి పూట చల్లనైన చందమామ జ్ఞాపకం మధురాది మధురమ్మన అమ్మ ప్రేమ జ్ఞాపకం మంచి మనసు గల వారికి జాతి అంత జ్ఞాపకం
పుణ్యభూమిలో తీపి జ్ఞాపకం. ఇక్కడ రావాలని అనుకుంటాను, ఎప్పటి నుంచి అనుకుంటున్నాం కానీ వీళ్ళు ఇవాళ అనుకోకుండా సడన్గా వీళ్ళందరూ మీరే ఎప్పుడు ఇచ్చేది కాబట్టి నెల్లూరు జిల్లా తల్లంపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం సంభవించింది. ఆర్టీసీ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో బస్సు డ్రైవర్ 20 మంది ప్రయాణికులు గాయాల పాలయ్యారు. నెల్లూరు డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు చెన్నైకి వెళ్తున్న సమయంలో తల్లంపాడు వద్ద ఈ ప్రమాదం సంభవించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బస్సులో చిక్కుకుపోయిన డ్రైవర్ను క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. రావాలని చెప్పు నేను కర్నూలు జిల్లా కందనతి గ్రామంలో అంగన్వాడీ సెంటర్లో మంటలు చెలరేగి ప్రమాదం చోటు చేసుకుంది. మధ్యాహ్న భోజనం తయారు చేసే క్రమంలో మంటల్లో చిత్తు కాగితాలు వేయగా మంటలు ఎగిసిపడి చిన్నారులు తీవ్ర గాయాల పాలయ్యారు. దీంతో వారిని హుటాహుటిన ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎంత వయసమ్మా? 5 ఏడా ఇది ఉండేది అంగన్వాడీ బయట మంటలో టమ్మని పేలింది. సార్ ఏం బడే అంగన్వాడీ సెంటర్ అంగన్వాడీ ఎక్కడ ఏమిట్లోనా సత్తలోనా కాదు యాడ ఇది పేలింది ఆడ బడి ముందు అంగన్వాడీ ముందు మంట వేసినారా దాంట్లో ఏముతున్నారా టమ్మను పేలింది. నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తిమ్మనగారిపాలెం గ్రామస్తులు ఎస్ఐ హుస్సేన్ బాషాను 3 గంటల పాటు గ్రామంలో నిర్బంధించారు. చింతవనం సమీపంలో ఉన్న సిరిగాగండ్ల నుంచి ఖనిజాన్ని సమీపంలోని ఓ ఫ్యాక్టరీకి లారీల ద్వారా తరలిస్తున్నారు. గ్రామం మీదుగా లారీలు అధిక వేగంతో రాకపోకలు సాగిస్తుండటంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో 2 లారీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. దీంతో సంబంధిత ఫ్యాక్టరీ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చేరుకున్న ఎస్ఐ మహిళలు, వృద్ధులు, చిన్నారులపై విచక్షణారహితంగా లాఠీలతో గాయపరిచారు. దీంతో గ్రామస్తులు ఏకమై ఎస్ఐని గ్రామంలోనే నిర్బంధించారు. ఎస్ఐ నిర్బంధంతో గ్రామంలో ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేలా దైవకరణ కోసం విశాఖ శ్రీ శారదా పీఠంలో యాగాలు ప్రారంభమయ్యాయి. వైరస్ వల్ల ప్రాణాలు పోకుండా దైవం కరుణించాలని కోరుతూ పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి ప్రత్యేక పూజలు యాగాలు నిర్వహిస్తున్నారు. ఈ యాగాలు పీఠంలో 11 రోజుల పాటు జరగనున్నాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా విశాఖలో ప్రత్యేక పూజలు. 11 రోజుల పాటు యాగాలు కొనసాగుతాయన్న పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి. నెల్లూరు జిల్లా తలంపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం. ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన లారీ డ్రైవర్ 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు. కర్నూలు జిల్లా కంధనతి అంగన్వాడీ సెంటర్లో ప్రమాదం. మధ్యాహ్న భోజనం తయారు చేస్తుండగా ఎగిసిన మంటలు, చిన్నారులకు గాయాలు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా ఆరగుణంలో దారుణం. గొడ్డలితో భార్యను హతమార్చిన దుండగుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి VT న్యూస్. లక్ష్యం సమాజహితం.